మెట్టెల సవడి సీరియల్ మొదటి భాగం కథలోకి వెళ్తే ఓ కూరగాయల మార్కెట్లో ఈ సీరియల్ ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి తన సంచిని పోగొట్టుకున్నానంటూ వెతుక్కుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి భాస్కర్ను కలుస్తాడు. ఇతడే భాస్కర్, ఈ సీరియల్లోని కథానాయకుడు. ఆ వ్యక్తి బాలాజీ ట్రాన్స్పోర్ట్ అనే లారీలో నా సంచిని పోగొట్టుకున్నాను అని భాస్కర్తో చెబుతాడు. బస్ ఛార్జీని ఎక్కువ పెట్టలేక కూరగాయల లారీలో నేను ప్రయాణం చేశాను అని భాస్కర్తో చెబుతాడు. సరే నాతో పద అని భాస్కర్ ఆ వ్యక్తిని తీసుకొని వెళ్తాడు. వాస్తవానికి భాస్కర్ కూడా బాలాజీ ట్రాన్స్పోర్ట్లోనే పనిచేస్తూ ఉంటాడు. లోపల ఉన్న డ్రైవర్ను బయటికి పిలుస్తాడు భాస్కర్. ఇతడెవరో నీకు గుర్తున్నారా? నీ ప్యాసింజరే బ్యాగును పోగొట్టుకున్నాడంట, తిరిగి ఇవ్వు అని చెబుతాడు భాస్కర్. రహస్యంగా ప్యాసింజర్లను ఎక్కించుకొని డబ్బు సంపాదిస్తున్నాడనే విషయం బయటికి తెలిసిపోతుందని ఇతడెవరో నాకు తెలియదు అని వాదిస్తాడు ఆ డ్రైవర్. ముందు సంచి ఇచ్చి పంపించు అని చెబుతాడు భాస్కర్. ఇక డ్రైవర్ ఆ సంచిని తీసుకొని వచ్చి ఆ వ్యక్తికి ఇవ్వగా ఆ వ్యక్తి తన సంచిని తీసుకొని సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ వ్యక్తి వెళ్ళిపోగానే ఎన్ని రోజుల నుండి ఈ పని చేస్తున్నావు అని డ్రైవర్ను నిలదీస్తాడు భాస్కర్. తప్పైపోయిందయ్యా, యజమానికి చెప్పకండి అని భాస్కర్ని వేడుకుంటాడు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పును చేయను అని కోరుతాడు. ఆ మాటకు భాస్కర్, చెయ్యాలి, నాకు సగం డబ్బులు ఇవ్వు, నీకు వచ్చే లాభంలో సగం నీది సగం నాది అంటాడు భాస్కర్. మనం కూడా ఏదో ఒక రోజు యజమానులం కావాలి కదా అంటాడు. ఇక నుండి నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు నాకు ఇవ్వాలి అని చెబుతాడు భాస్కర్. ఇక తరువాత యజమాని అక్కడికి వస్తాడు. భాస్కర్ లెక్కలు తప్పుగా ఉన్నాయ్యా అంటూ అది గమనించి నేను సరిచేశానని రావాల్సిన డబ్బులు ఇవి అని అందజేస్తాడు. ఆ డబ్బులు తీసుకొని యజమాని 5కి 10కి ఆశపడుతున్న ఈ రోజుల్లో నీలా నిజాయితీగా ఉన్న వాళ్ళు నా దగ్గర పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది అంటాడు. మీరు నన్ను కన్న కొడుకులా చూస్తున్నారయ్యా, నేనెందుకు 5, 10కి ఆశపడతాను చెప్పండి అంటాడు భాస్కర్. అలా భాస్కర్ అన్న మాటలు విని డ్రైవర్ షాక్ అవుతాడు. ఇక తర్వాత 2 కూరగాయల సంచీలను చేత పట్టుకొని ఓ పిల్లవాడు భాస్కర్ దగ్గరికి వస్తాడు. ఒక సంచిని భాస్కర్ తీసుకుంటాడు. ఇంకొక సంచిని వెళ్ళి ఇంట్లో ఇవ్వరా అని చెబుతాడు. ఏ ఇంట్లో ఇవ్వాలన్నా అని ఆ పిల్లవాడు అడుగుతాడు. మా అమ్మ ఇంట్లో ఇవ్వరా అని చెబుతాడు భాస్కర్. ఇక భాస్కర్ మరో సంచిని చేత పట్టుకొని ఓ పెద్ద ఇంటికి వెళ్తాడు. అక్కడ ఉన్న సరళ తలుపు తీస్తుంది. లోపలికి రండి అని భాస్కర్ని ఆహ్వానిస్తుంది. భాస్కర్ లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి నీళ్లు తీసుకొని తాగి వెళ్ళి సోఫాలో విశ్రాంతిగా కూర్చుంటాడు. ఇక సరళ, ఏంటండి ఇంతగా అలసిపోయారు అంటుంది. వెంటనే సోఫా సెట్ మీద కూర్చొని భాస్కర్కి చెమటని తుడుస్తుంది. భాస్కర్ సరళ ఒడిలో పడుకొని అలసిపోయాను అని చెబుతాడు. ఉదయం నుండి కష్టపడుతూనే ఉన్నాను అని చెబుతాడు. నీ ఒడిలో ఇలా పడుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది అంటాడు. నేను ఒక ఫ్యాన్ ఇచ్చాను కదా, మీ అమ్మగారు ఏమన్నారు అని భాస్కర్ని ప్రశ్నిస్తుంది సరళ. అమ్మ చాలా సంతోషపడింది అని చెబుతాడు భాస్కర్. ఇంకేమీ అనలేదా అని ప్రశ్నిస్తుంది. మీ అమ్మగారికి అంతా తెలిసే ఉంటుందా అని అడుగుతుంది సరళ. తెలిసే ఉండొచ్చు, అర్థం చేసుకొని కూడా ఉండొచ్చు అంటాడు భాస్కర్. వాస్తవానికి సరళ పెళ్ళైన యువతి. ఇక ఈవిడే భాస్కర్ తల్లి రాజ్యం. రాజ్యం ఎలాంటి వ్యక్తి అనేది పోను పోను మీరే చూడబోతున్నారు. బియ్యంలో రాళ్ళేడుతూ చిన్న కొడుకు విశ్వంతో గొడవ పడుతూ ఉంటుంది రాజ్యం. అంతలో కూరగాయలతో ఆ పిల్లవాడు ఇంటికి వస్తాడు. వాడెక్కడ్రా అని ఆ పిల్లాడిని ప్రశ్నిస్తుంది రాజ్యం. నాకేం తెలుసమ్మా, అన్నయ్య సంచి ఇంట్లో ఇమ్మన్నాడు అని చెప్పి ఆ సంచిని ఇస్తాడు. అంతలో విశ్వం ఒక సంచినే ఇచ్చాడారా అని అడుగుతాడు. అన్న చేతిలో ఇంకొక సంచి ఉంది, ఇది మా అమ్మ ఇంట్లో ఇచ్చేయి అని నాకు చెప్పాడన్నా అని సంచిని అందజేసి వెళ్ళిపోతాడు ఆ పిల్లవాడు. చూసావా అమ్మా, మా అమ్మ ఇంట్లో ఇవ్వు అని చెప్పాడంట, మా అమ్మ ఇల్లు అని వేరు చేసి మాట్లాడేంత వరకు వచ్చిందా? అన్నిటికీ నోరు పడేసుకుంటావు కదమ్మా, నీ కొడుకు చేసే పనులకి ఊరికే ఉంటావా, లేక నువ్వు కూడా అలవాటు పడిపోయావా అంటాడు. చిన్న వయసు నుండి మీ నాన్నను పోగొట్టుకొని అందరి దగ్గర మాటలు పడుతూ పాచి పనులు చేసి ఇంటి పనులు చేసి మిమ్మల్ని పెంచి పెద్దలు చేశాను కదా, ఎన్నైనా మాట్లాడతారు
మాట్లాడుతారు మీరు అంటుంది రాజ్యం. ఈ పెద్ద కొడుకుని ఖండించకుండా నన్నే తిడతావా అంటాడు విశ్వం. కన్న తల్లినిరా నేను, నాకు తెలియదా, ఏదో వయసు బుద్ధి చెడి ఇలా వాడు తిరుగుతున్నాడు, అన్నిటికీ కారణం ఆ వగలాడిది అని సరళని ఏదో అనబోతూ సరళ ఇచ్చిన ఫ్యాన్ వంగ చూసి మౌనంగా ఉండిపోతుంది రాజ్యం. అది గమనించిన విశ్వం, ఈ ఇల్లు బాగుపడాలంటే నీ పెద్ద కొడుకు ఈ ఇంటికి తెచ్చే సామాన్లు ఎక్కడివి అని ప్రశ్నించడం నేర్చుకో అమ్మా అంటాడు. లేదంటే పరువు ప్రతిష్టలు నాకు ముఖ్యం కాదు, డబ్బులే నాకు ముఖ్యం అనుకుంటే ఎలాగైనా నాశనం కండి అంటాడు విశ్వం. బయటికి వెళ్తున్న విశ్వం తన చెల్లి నిర్మల బాత్రూంలో నుండి టవల్ ఇవ్వమ్మా అని కేక వేస్తూ ఉండడాన్ని వింటాడు. నీ గారాల కూతురు టవల్ సోప్ అని లోపల నుండి అరుస్తుంది, అందరికీ అన్ని అందజేసి చెడగొట్టు అని అరుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు విశ్వం. అంతలో భాస్కర్ ఇంటికి వస్తాడు. విశ్వం బయటికి వెళ్ళిపోతాడు. ఏంటమ్మా నీ చిన్న కొడుకు ఏదో అరుస్తున్నాడు అంటాడు భాస్కర్. వాడికేంట్రా, అన్ని కరెక్ట్గా ఉండాలని అందరి మీద అరుస్తున్నాడు అంటుంది రాజ్యం. ఇక హౌస్ ఓనర్ కామాక్షి బామ్మ, రాజ్యం ఇడ్లీకి చట్నీ వేయమ్మా అని అక్కడికి వస్తుంది. ఇవ్వండి ఉందేమో చూస్తానంటుంది రాజ్యం. నువ్వు కూడా పదరా భోజనం చేస్తూ అని లోపలికి వెళ్తుంది రాజ్యం. ఆకలి లేదమ్మా అంటాడు భాస్కర్. అంతలో బామ్మ, ఎలా అవుతుంది, మనిషికి ఎన్నిళ్ళు ఉన్నా దేవుడు తినడానికి ఒక కడుపునే ఇచ్చాడు కదా అంటుంది బామ్మ. కోపంగా చూస్తున్న భాస్కర్ను, ఏంట్రా అలా చూస్తున్నావు, నువ్వెక్కడ తిన్నావో నాకు తెలుసు అంటుంది. అంతలో బాత్రూంలో నుండి బయటికి వచ్చి నిర్మల, ఏంటే ముసల్దానా, ఇడ్లీకి చట్నీనా, టిఫిన్కి రోజు ఇక్కడికే రావచ్చు కదా, సరిపోతుంది అంటుంది. కరెక్టే, మీ అమ్మకి అంత మంచి మనసు ఉండాలి కదా అంటుంది బామ్మ. ఈ ముసల్దాంతో మనం గెలవలేము అంటాడు భాస్కర్. అన్నయ్య, నేను బుక్స్ కొనాలి, నాకు డబ్బులు కావాలి, అలాగే డ్రెస్సులు కూడా కొనాలి అంటుంది నిర్మల. అంతలో బామ్మ, వాడు నీకు ఇవన్నీ కొనాలి అనుకుంటే వాడు పెద్దింటి పిల్లనే చేసుకోవాలి అంటుంది. అవన్నీ నాకు అనవసరం, నాకు అన్నయ్య చేయాల్సిందే అంటుంది నిర్మల. వాడు నీకు ఇవన్నీ చేయాలంటే వీడికి కాబోయే మామగారు కుబేరుడై ఉండాలి అంటుంది బామ్మ. ఇక ఈయనే చిదంబరం గారు, ల్యాండ్ బ్రోకర్. ఊరిలో పెద్ద మనిషి. చిల్లర కొట్టులో టూత్ బ్రష్లు కొంటూ ఉంటాడు. ఇక కొట్టువాడు 5 సేమ్ కలర్లున్న బ్రష్ల్ని అందజేస్తాడు. ఒక్కొక్క బ్రష్ నాకు ఒక్కొక్క కలర్ కావాలి, నా కూతుర్లు కన్ఫ్యూజ్ అవుతారు కదా అంటాడు చిదంబరం. ఇక కొట్టువాడు, నాకు ఈ కలర్ కావాలి, నాకు ఈ కలర్ కావాలి అని గొడవ పడితే ఏం చేస్తారయ్యా అంటాడు. నేను సమాధాన పరుస్తాను అంటాడు చిదంబరం. ఇక కొట్టువాడు సరుకులని రేట్లు ఎక్కువగా వేస్తున్నాడనే విషయం గమనిస్తాడు. టౌన్ రేట్ల లాగానే మాకు ఇస్తే ఇవ్వు, లేదంటే లేదు అని వాదిస్తాడు. సరేలేండి, మీకోసం ఇస్తాను, 5 మంది అమ్మాయిలను పెంచడం అంటే మాటలు కాదు అంటాడు ఆ కొట్టువాడు. నా మీద మాత్రమే ఎందుకు సానుభూతి, అందరికీ ఒకేలా ఇస్తే ఇవ్వు, లేదంటే నాకు అవసరం లేదు అంటాడు చిదంబరం. నీ సామెతలు, నీ సానుభూతులు అవన్నీ నాకేం అక్కర్లేదు, ఎందుకంటే నేను కన్నది ఆడపిల్లల్ని కాదు, మహాలక్ష్ములను అంటాడు. ఇక చిదంబరం కూతుర్లను తరువాయి భాగంలో కలుద్దాం. మెట్టెల సవడి సీరియల్ అప్డేట్స్ కోసం తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.